అందరికీ నమస్కారం. మీ మైథిలి వెంకటేశ్వరరావు. సత్వర మహాలక్ష్మి అనుగ్రహం కోసం సాక్షాత్తు సనత్ కుమారుడు చెప్పిన ద్వాదశ మూలమంత్రాలు. ద్వాదశ అంటే 12, అనగా 12 రాసుల వారికి ఏ మూలమంత్రం జపించటం ద్వారా ధనము, ఆయుష్, శక్తి, విజయము కలుగుతాయో అలాంటివన్నీ కూడా మన పూర్వీకులు పురాణ ఇతిహాసాల ద్వారా, అష్టాదశ పురాణాల ద్వారా మనకు అందించారు. ఉదాహరణకి మీది మీనరాశి అనుకోండి. ఈ మీనరాశి మూలమంత్రాన్ని మీరు పఠించాలి. ఎలా పఠించాలి? ఎప్పుడు కూడా మూలమంత్రాన్ని మనసులోనే ధ్యానించుకోవాలి, పక్క వాళ్ళకి వినపడకూడదు. శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజులు అనగా అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, ఇంకా మంగళవారం, శుక్రవారం. ఏదన్నా కార్యం అనుకొని ఆ రోజున గృహ పూజ అనంతరము ధ్యానముద్రలో కూర్చోండి. ధ్యానముద్ర అంటే ఏదో కూర్చోవటం కాదు. కొంతమంది ఉంటారు ఆ కూర్చోవటంలో బాగా వంగి కూర్చుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా వంగి మాత్రం ఎప్పుడు కూడా కూర్చోవద్దు. నిటారుగా కూర్చోవాలి. ఆ నిటారుగా కూర్చోవటంలోనే మనకి శక్తి వస్తుంది, ఆ కార్యదీక్షపై పట్టు వస్తుంది. ధ్యానముద్రలో కూర్చొని వెన్నుముక నిటారుగా ఉంచి, తల కూడా నిటారుగా ఉంచి, మెల్లగా కనులు మూసుకొని మనసులో ఆ మూలమంత్రాన్ని చక్కగా జపించుకోండి. ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఎప్పుడు కూడా ఆ ప్రశ్న వేయద్దు. ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క పూజ ఎప్పుడూ కూడా అది డ్యూటీ కాదండి. మనం నిరంతరము భగవంతుడి పూజ చేయటం ద్వారా మనకు అద్భుతమైన శక్తి వస్తుంది, మంచి ఆలోచన కలుగుతుంది, మంచి సత్సాంగత్యం ఏర్పడుద్ది. తద్వారా ఇంకా చెప్పాలంటే భగవంతుడి యొక్క శక్తి అంటే భగవంతుడి యొక్క పూజ మనకి ఎంత శక్తినిస్తుందంటే, ఈ భగవంతుడండి మనకి అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు. అంత అద్భుతమైన శరీరాన్ని మనకి ఇచ్చినప్పుడు తిరిగి దాన్ని అలాగే భద్రపరిచి అంత చక్కగా అంత ఆరోగ్యంగా ఆయనకు అందించాలిగా. అలా అందించాలంటే పూజ, ధ్యానం అనేవి చాలా 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 ముఖ్యం. మూలమంత్ర ధ్యానం ద్వారా, పఠనం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది, సరైన ఆలోచన శక్తి తోడవుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. ఈ రాశి తాలూకు మూలమంత్రాన్ని 1-2 సార్లు మననం చేసుకోండి. ఎక్కడ రాసుకోబాకండి, మీ మనసులోనే భద్రపరచుకోండి. శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు చక్కగా ఆ మనసులోనే ధ్యానిస్తూ కనీసం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ మూలమంత్రాన్ని పఠించండి. ఆ మూలమంత్రం పఠించడం ద్వారా మీ చుట్టూ ఉన్న దోషాలే కాదు, మీ గృహ దోషాలే కాదు, పూర్వజన్మ తాలూకు దోషాలు కూడా మీకు సమసిపోతాయి. అలాగే ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయటం, అలాగే అన్నదానం చేయటం, నీళ్లు దానం చేయటం, ఇట్లా ఎన్నో దానాలు చేస్తాం. ఆ దానాలన్నీ మనం చేసేది మనం సుఖంగా ఉండటానికి, మనం చేసిన పాపాలు దోషాలు పోవటానికి. అలాగే ఒక మంచి విషయం చెప్పడం కూడా 10 మందికి యజ్ఞం చేసినంత గొప్ప ఫలం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే చక్కగా నేను ఈ విషయాల్ని మీకు అందిస్తున్నాను. అలాగే మీ బంధుహితులు అంటే చాలామంది మిత్రులు, స్నేహితులు, బంధువులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ రాశి తాలూకు మూలమంత్రాన్ని సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయడం ద్వారా కానీ, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కానీ చేయండి. అలాగే మరోసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఇంకోసారి మననం చేసుకోవాలంటే కింద ఆ రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఒకసారి చూసుకునే అవకాశం కలుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని చక్కగా తెలియజేయండి.